సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి. ఎన్ని కేజీల పచ్చడి అయినా కానీ ఇట్టే పెట్టేయచ్చండి. పచ్చళ్ళు పెట్టడం అలవాటు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టచ్చు. ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కరెక్ట్ కొలతలతోటి పెట్టి చూడండి. దీనికోసం చింతపండుని కడిగేసుకొని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చిక్కటి గుజ్జు తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని దగ్గర పడే వరకు ఇలాగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నేను 2 కేజీలు ఉసిరికాయలతో పెట్టుకుంటున్నాను పచ్చడి. వీటిల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇట్లా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత కారం, తగినంత ఉప్పు, పొట్టు వలుచుకున్న వెల్లుల్లిపాయలు, తర్వాత చింతపండు గుజ్జు, ఫ్రై చేసుకున్న ఆయిలు, ఆవాలు, మెంతులు పౌడర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టేసుకొని పోపునంతా కలుపుకున్న తర్వాత 3 డేస్ పాటు పక్కన పెట్టుకోవాలి. 3rd డే తర్వాత పచ్చడి ఊరి ఇలాగా దగ్గర పడిపోతుంది పచ్చడి. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.